ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం, తెలుగు తమ్ముళ్లు విజయోత్సవ ర్యాలీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించడం పట్ల కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో మండల మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు పిలుపు మేరకు మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని స్వీట్లు పంచుకుని విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి పెద్ద ఎత్తున కృషి చేశారని, కోటనందూరు మండలంలో 77% పోలింగ్ అయితే రాజశేఖర్ గెలుపు కూడా 77,000 ఓట్లతో విజయం సాధించడం చాలా ఆనందమని తెలియజేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన రాజశేఖర్కి అభినందనలు తెలియజేశారు. ఓట్లు వేసి గెలిపించిన పట్టభద్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, అంకంరెడ్డి రమేష్, పెనుమూచు నాగేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, వాసం నాగేశ్వరరావు, సామినిడి కృష్ణార్జునుడు, బైలపూడి శ్రీరామ్మూర్తి, ఎర్ర సత్యనారాయణ, అంకారెడ్డి వెంకటేష్, రుత్తల సీతయ్య, చిటికెల సత్యనారాయణ, ఎల్లపు వెంకటరమణ, మందపాటి రమణ, పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, బీజేపీ పార్టీ నేతృత్వంలో మన ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి శ్రీ యనమల రామకృష్ణ గారు, శ్రీ మన ఎమ్మెల్యే దివ్య గారి ఆశీస్సులతో ఈరోజు విజయకేతనం ఎగరవేయడం జరిగినది. సుమారు ఎన్నడూ లేని విధంగా 77,000 పైచిలుకు మెజార్టీతో ఈరోజు విజయం మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు కోటనందూరు మండలంలో మన నాయకులు, కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ విజయంతో మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ విజయం మనకి చాలా ఆనందం. ఎందుకంటే ఇంచుమించు 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలు కావని, నాయకులు కావని కంటి మీద కునుకు లేకుండా అహర్నిశలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ విజయాన్ని అందించడం జరిగింది. ఎంత కృషి చేశారంటే ఎలక్షన్ రోజు తెల్లవారుజామున 5:30కి ప్రతి ఒక్కరికి టెలికాన్ఫరెన్స్ ద్వారా చేయడం పెట్టి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతవరకు ఉన్నదనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. అదే కృషితోటి మనం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా మనం ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో మన అందరం విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ విజయానికి కృషి చేసిన బూత్ ఇన్ఛార్జీలకు కానీ, అలాగే స్థానిక నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అలాగే ఓటు వేసిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు అందరికీ, గ్రాడ్యుయేట్ ఓటర్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున మరి అఖండ విజయం చేకూర్చిన మరి మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు రామకృష్ణుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మన ఎమ్మెల్యే శ్రీమతి దివ్య గారు ఆదేశాల మేరకు మరి ఈ రోజున మనకి ఇంత మెజారిటీ రావటానికి మన మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనే, మరి పెద్దల నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ కూడా కష్టపడి మనం ఏదైతే ఇక్కడ ఎంతమందిని అయితే ఓటింగ్ చేయించామో 77% మనకి ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆ 77,000 తోటి ఆయన ఈవేళ నెగ్గారంటే కేవలం మరి మన యనమల రామకృష్ణ గారు, దివ్య గారి తాలూకు మనకి ఇక్కడ మనకి ఏవైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా మనం చేసిన దాన్ని పెట్టి అదేవిధంగా అక్కడ మెజారిటీ రావడం జరిగింది. మరి ముందు కూడా వారి ఆదేశాలతోటి మన స్థానిక సంస్థలు కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి ఏ విధంగా అయితే మన కార్యకర్తలు మరి యువకులు చాలా విధంగా మొన్న ఎలక్షన్ రోజు చాలా కష్టపడి చేశారు. అదేవిధంగా మరి యువకులందరూ కూడా కష్టపడి ముందు
మన పార్టీని కూడా అత్యధికంగా ముందుకు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ 34 నియోజకవర్గాలకి కలిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ జరిగింది. ఈరోజు ఈ కౌంటింగ్ జరిగిన దాంట్లో ముందుగా పట్టభద్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధే వెన్నెముక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి పట్టభద్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత జరిగిన ఎలక్షన్ ఇది. కాబట్టి ఈరోజు కూడా పట్టుదలతో కార్యకర్తల సమిష్టి కృషితో ఈ విజయాన్ని అందించిన రాజశేఖరం గారికి ముఖ్యంగా మా కోటనందూరు గ్రామం తరపు నుంచి, అలాగే కోటనందూరు మండలం రాజబాబు గారు నాయకత్వం తరపు నుంచి, యనమల దివ్య గారి తరపు నుంచి, యనమల రామకృష్ణ గారి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసిన అభినందన సభ అంటే పేరాబత్తుల రాజశేఖర్ గారు విజయోత్సవాల కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, మన యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి ఆదేశాల మేరకు మన మండలంలో ఈరోజు ప్రతి కార్యకర్త స్థానిక సంస్థలు ఒక పంచాయతీ ఎలక్షన్కి ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఇది సొంత ఎలక్షన్ లాగా ప్రతి కార్యకర్త కూడా ఓటింగ్ తీసుకొచ్చారు. జనాలు ఓటింగ్ చేశారు, ఎక్కువ పోలింగ్ చేయించారు. మన మండలంలో కూడా అత్యధికంగా పోలింగ్ అయింది. అలాగే మెయిన్ చెప్పుకోదగ్గది ఏంటంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం గురించి అయితే ఎంత కష్టపడుతున్నాడంటే నాకే విచిత్రంగా ఉంటుంది. ఆ వయసులో చెప్పారు, ఇందాక మన వాళ్ళు చెప్పారు, 5 గంటలకి ఫోన్ చేసి టెలికాన్ఫరెన్స్ పెట్టి ప్రతి కార్యకర్త వెన్ను తట్టి లేపి జాగ్రత్తగా చేయండి, కష్టపడండి, మనం విన్ అవుతాం, జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి ఆయన ప్రోత్సహించడం, ఆ ప్రోత్సహించిన ప్రకారంగానే కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి అత్యధిక మెజార్టీని సాధించారంటే ఇదంతా కారకులు మెయిన్ మనందరిగా గొప్పగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనం కోటనందూరు మండలం తరఫున మన నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.